ABC are the roots of this quadratic, this cubic expression, and A greater than 0, B greater than C, then which of the following relation holds true? ఎవరైనా చేశారా ఈ క్వశ్చన్? Anybody solve this question? Just tell me. సో ఇక్కడ మనకి రూట్స్ కనుక చూసుకుంటే ఏబిసి రూట్స్ అన్నాడు కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్ నేను చెప్పగలను. ఏం చెప్పగలను? -b/, అంటే 5/3. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏబిసి ఈక్వల్ టు మైనస్ ప్లస్ మైనస్ -3/3, దట్ ఈస్ 1. అంటే ఏబిసి 1 అని చెప్పగలను. సారీ, అంతేనా? ఏబిసి 1 అని చెప్పగలను. సో ఇప్పుడు మీకు ఇంకొకటి చాలా క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఏంటంటే 3 - 11 అండ్ -5 - 3. 3 - 11 -8, -5 - 3 అంటే -5 - 3 అంటే డెఫినెట్గా ఈక్వల్గా ఉన్నాయి, -8 సో కాబట్టి -1 అనేది ఒక రూట్, అంతేనా? -1 అనేది ఒక రూట్. అది ఏనా బీనా సీనా అనేది మీరు చెప్పాలి. ఏ గ్రేటర్ దాన్ 0 అన్నాడు, సో కాబట్టి ఖచ్చితంగా ఏ -1 కాదు. ఓకే, బి గ్రేటర్ దాన్ సి అన్నాడు, అంతేనా? బి గ్రేటర్ దాన్ సి అంటే అయితే బి అవ్వచ్చు, సి కూడా అవ్వచ్చు -1, ఎందుకంటే మిగతా రూట్స్ మనకి తెలియదు కాబట్టి, అవునా కదా? ఓకే, సో నెక్స్ట్ వీటి నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సి -1 అయితే సి, ఓకే, సంథింగ్ ఇక్కడ మీరు ఏ కాదు కాబట్టి ఏది వేయలేమన్నమాట మనం, ఇది అది అని చెప్తూ. ఓకే, డెఫినెట్గా మీరు సింథటిక్ డివిజన్, హార్నర్ సింథటిక్ డివిజన్ బట్టి చేసుకుంటే బెటర్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తారో చూడండి. 3 - 5 - 11 - 3. ఒక రూట్ అయితే -1 అని తెలుసు, సో 0. -1 × 3 -3. -5 - 3 అంటే -8. -1 × -8 దట్ ఈస్ +8. -11 +8 అంటే -3. -1 × -3 is +3, 0. ఓకే, సో ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమొచ్చినట్టు 3x² - 8x - 3 = 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఏం చెప్పండి నాకు? -3 × 3 దట్ ఈస్ -9. -9 ఫ్యాక్టర్స్ రాయాలి. -9 ప్రొడక్ట్ చేస్తే -9 రావాలి, ప్లస్ చేస్తే -8 +8 రావాలి, అంటే 9 -1. ఓకే, రూట్స్ ఏమవుతాయి? డివైడెడ్ విత్ x² కోషంట్, 3తో డివైడ్ చేయండి. సో 9/3 అంటే 3 -1/3. ఇంకొక రూట్ ఏంటి? -1. సో ఇప్పుడు దీంట్లోని ఏది ఏ, ఏది బి, ఏది సి అని మీరు చెప్పాలి. ఏ గ్రేటర్ దాన్ 0 అన్నాడు, ఏది పాజిటివ్ రూట్ ఇక్కడ? ఏ. సో ఏ ఈస్ 3. ఈ రెండిట్లో ఏది పెద్దది? -1 పెద్దదా, -1/3 పెద్దదా? చెప్పండి నాకు. దీంట్లో చాలా మంది కన్ఫ్యూజన్, -1 పెద్ద, -1/3 పెద్ద, చెప్పగలరా నాకు? సో విచ్ వన్ ఈస్ బి అండ్ విచ్ వన్ ఈస్ సి? టెల్ మీ విచ్ వన్, టెల్ మీ ద వాల్యూ ఆఫ్ బి. బి ఎంత చెప్పండి నాకు చాలు. ఇన్ ద కమెంట్ సెక్షన్ టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి. -1/3. yes, very good. B value is -1/3 because -1/3 is greater than -1. నెగిటివ్ వాల్యూస్ కదా. సో దిస్ ఈజ్ బి అండ్ దిస్ ఈజ్ సి. ఇప్పుడు మీరు చూసుకోవాలి, ఏబి ఈక్వల్ టు సియా, ఏసీ ఈక్వల్ టు బియా, బీసీ ఈక్వల్ టు ఏనా? ఇప్పుడు నేను చూడండి చెప్తాను. ఏ ఇంటూ బి మల్టిప్లై చేశాను అనుకోండి, 3 3 క్యాన్సిల్, -1 దట్ ఈస్ సి. సో కాబట్టి ఏబి ఈక్వల్ టు సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్స్ ఇట్. ఏసీ ఈక్వల్ టు బి అవుతుందా? అవ్వదు. బీసీ ఈక్వల్ టు ఏ అవుతుందా? అవ్వదు. A + B = C అవుతుందా? కాదు.